రాంచీ వేదికగా సాగిన 4వ టెస్టులో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. ఈ విజయంతో 5 టెస్టుల సిరీస్ను 3-1తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. ఈ పరాజయం అనంతరం మాట్లాడిన బెన్ స్టోక్స్ ఇదో గొప్ప మ్యాచ్ అని అభిప్రాయపడ్డారు. ఇదే అద్భుతమైన టెస్ట్ మ్యాచ్. స్కోర్ బోర్డును చూస్తే భారత్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. కానీ ఈ మ్యాచ్ జరిగిన విధానానికి భారత్కు ఈ గెలుపు క్రెడిట్ దక్కదు. ఈ మ్యాచ్లో ఓడిన మా జట్టు ప్రదర్శన పట్ల గర్వపడుతున్నాను. మా జట్టులో అనుభవం లేని స్పిన్నర్లు ఉన్నారు, కానీ వారు అసాధారణ ప్రదర్శన కనపరిచారు. కెప్టెన్గా యువకులకు స్వేచ్ఛనివ్వడం నా బాధ్యత. ముఖ్యంగా భారత్ వంటి క్లిష్ట పరిస్థితుల్లో బౌలింగ్ చేయడం కష్టంతో కూడుకున్న పని. టెస్టు క్రికెట్కు నేను పెద్ద అభిమాని. అయితే ఇరు జట్లలో కుర్రాళ్ళు అద్భుత ప్రదర్శన కనపరిచారు. అసాధారణ గణాంకాలతో మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకున్నారు. 3వ రోజు ఆట ముగిసేటప్పుడు ఈ మ్యాచ్లో ఏ ఫలితమైనా సాధ్యమని అనిపించింది. కానీ పిచ్ ఏమాత్రం మెరుగవ్వదు నాకు ముందే తెలుసు. ఇక జో రూట్పై వచ్చిన విమర్శలు ఏమాత్రం భావ్యం కాదు. అతను అసాధారణమైన ప్రదర్శనను కనపరిచాడు. అలాగే బషీర్ కూడా 8 వికెట్లతో సత్తా చాటాడు. సిరీస్ గెలవాలంటే మ్యాచ్ గెలవడం ముఖ్యం. ఈ సిరీస్లో ఓడినా మేము మా ప్రయత్నంలో ఎలాంటి తప్పిదం చేయలేదు. విజయం కోసం శాయశక్తులా పోరాడాం అని బెన్ స్టోక్స్ మ్యాచ్ అనంతరం చెప్పుకొచ్చాడు.